సిటీ నుంచి మనం ఇంటికెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండీ. ఇది మా ఇంటి దగ్గరే నిమ్మకాయ చెట్టు. అసలు మేము నిమ్మకాయలు కొనుక్కోమండి. మాకు మా అత్తయ్య వాళ్ళే తెస్తారు. చాలా నిమ్మకాయలుంటాయి. ఇది అమ్మమ్మ కూడా ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాము. పచ్చిమిర్చి, అలాగే వంకాయలు, కనకాంబరాలు అన్ని రకాలు ఫ్రెష్‌గా అప్పటికప్పుడు పండినవే వండుకుంటారండి. సో, కాకరకాయలు బయట కొనుక్కునే అవసరం లేదు. మనమైతే బయట తెచ్చుకోవాలి. అందులో ఏ ఫెర్టిలైజర్స్ కలిపారా, ఎలా పండించారా అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ మన ఇంటి దగ్గరే మన ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. మాకైతే అవకాశం లేదు సిటీలో, కాబట్టి మేము రెంట్కుంటాం. కాబట్టి ఇక్కడ మా ఇంటి దగ్గర మా అత్తయ్య వాళ్ళు అన్నీ ఫ్రెష్గా పండిస్తారండి మంచిగా. సో చూడండి గులాబీ ఎన్ని పూలు కాసినాయో. మేమైతే ఉండం కదా అక్కడ. సో మా అత్తయ్య వాళ్ళు కూడా పెట్టుకోరు, ఎవరైనా అడిగి తెచ్చేస్తారు. సో ఇక్కడ చూడండి వంకాయ మొక్కలు అవన్నీ కూడా నేను వీడియో చివరిలో చూపిస్తాను ఏమేమి పండినాయో మా చెట్టులకి అని. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వచ్చేటప్పుడు చాలా బాధగా అనిపించింది, ఎందుకో తెలీదు. విలేజ్ నుంచి సిటీ రావాలంటే చాలా బాధ అనిపించింది. మీరు అనొచ్చు కదా విలేజ్లోనే ఉండొచ్చు కదా, సిటీలో ఎందుకు ఉంటారు అని చెప్పి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదండి, అన్నీ చెప్పలేం కదా. సో కొన్ని జాబ్స్ పరంగా అన్ని పరంగా మనమైతే మన ఊళ్ళో వదిలి సిటీకి వస్తాము. ఇది చూడండి ఇవన్నీ కూడా మా చెట్టుకి పండించినవే. ఈ మామిడికాయలు మా అత్తయ్యకి ఎవరో ఇచ్చారంట. ఇవి నిమ్మకాయలు మా చెట్టుకి పండించినవేనండి. సో ఈ వంకాయలు మా చెట్టువే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.